హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కళ్యాణి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి నేనైతే గృహప్రవేశానికి వెళ్ళాను. అది మా హస్బెండ్ వాళ్ళ కజిన్ వాళ్ళ అనమాట. సో అక్కడికి వెళ్ళడానికి ఇప్పుడు నేను వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఈ ఇంట్రడక్షన్ వీడియో అయితే తీస్తున్నాను. ఎందుకంటే బాగా అలసిపోయాము. ఇక్కడ మ్యాప్ లేనిది మనం ఏది కూడా చేయలేము. ఆ మ్యాప్ కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, అసలుకి పిచ్చిలేస్తుంది. ఇక్కడ నుంచి మాకు 1 అవర్ పైనే పడింది. 2 పిల్లలతో నాకైతే చాలా హారబుల్గా ఉంది. ఎందుకంటే అసలు వెళ్దామా వద్దా అనుకున్నాము ఈ ఫంక్షన్కి. మా పెద్దోడికి కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది. ఓకే, మళ్ళీ వెళ్ళే టైంకి వాడే మార్నింగ్ లేచి మమ్మీ ఖచ్చితంగా వెళ్దాము, నేను బాగానే ఉన్నాను, వెళ్దాం అని చెప్పేసి వాడు ఇంట్రెస్ట్ చూపించి వాడు ఓకే అనబట్టి మేమైతే స్టార్ట్ అయ్యాం అనమాట. ఇప్పుడు అందుకే నా పక్కన మా పెద్దోడు ఉండాలి, బట్ ఉండు కొంచెంసేపు 2 minutes వీడియో తీసుకొని వెళ్దాము అన్నా కానీ లేదు, నాకు అస్సలు ఓపిక లేదు అని చెప్పేసి ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాడు పాపం. మొత్తానికి అయితే వెళ్ళి సేఫ్గా అయితే రీచ్ అయ్యాము. నాకైతే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా భయం వేసింది, చాలా టెన్షన్ వేసింది, ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే. ఇంకోటి వచ్చేసి నేను ఈ వీడియో నేను అసలు తీస్తాను అని కూడా అనుకోలేదు. అంటే గృహప్రవేశానికి వెళ్ళి నేను అక్కడ వీడియో తీస్తాను అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరల్గా నేను ఎక్కడికి వెళ్ళినా కానీ కంపల్సరీ నేను వీడియో తీయాలి, లేకపోతే వీడియో తీయడం కోసమే వెళ్తున్నాను అనేది అయితే నా ఇంటెన్షన్ కాదు. నన్ను ఎవరైనా ఇన్వైట్ చేశారు అంటే ఆ ఫంక్షన్కి నేను అటెండ్ అవ్వాలి అనుకుంటేనే నేను అటెండ్ అవుతాను. అటెండ్ అయిన తర్వాత ఆ అట్మాస్ఫియర్ని బట్టి నేను వీడియో తీయాలి అని చెప్పి అడగాల వద్దా అనే దాన్ని బట్టి నేను వీడియో తీయగలుగుతాను అనమాట. ఎందుకంటే నేను ఎవరిని అడగకుండా ఎలా పడితే అలా వీడియో తీసేసేసి అప్లోడ్ చేసేయకూడదు. నేను వాళ్ళని అడిగి వీడియో తీస్తాను, వాళ్ళకి ఓకేనా కాదా అని. ఒకవేళ నేను నార్మల్గా వీడియో తీసుకున్నా నేను అప్లోడ్ చేసే టైంకి ఒకవేళ అడగాల్సిన సిచ్యువేషన్ వస్తే నేను అడుగుతాను. లేదు అవసరం లేదు, ఇది అడిగి పనేం లేదు, మనం అప్లోడ్ చేసేసుకోవచ్చు అంటే మాత్రం నేను అప్లోడ్ చేసేసుకుంటాను. సో సిచ్యువేషన్ బట్టించి అనమాట, అక్కడ మనం పెట్టేదాన్ని బట్టించి, మనం మాట్లాడేదాన్ని బట్టించి. అలాగే ఈరోజు నేను తీసిన వీడియో కూడా అందరూ ఉన్నప్పుడు నేను తీయలేకపోయాను, పిల్లలతో నాకు చాలా కష్టమైపోయింది. పెద్దోడైతే బాగా అల్లరి చేసేసాడు. సో ఫైనల్గా నేను వీడియో తీయగలుగుతానా లేదా హౌస్ చూపించగలుగుతానా మీ అందరికీ అనుకున్నాను, బట్ ఎలాగోలో వీడియో అయితే తీయగలిగాను. అది వచ్చేసి డూప్లెక్స్ హౌస్ అనమాట, చాలా బాగుంది. సరే ఎక్కువ ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇదే ఇప్పుడు మనం చూడబోయే కమ్యూనిటీలో ఉన్న ఒక హౌస్. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఏ ఉన్నా లేకపోయినా ఒక సొంత ఇల్లు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. మీకు లేదు కదా అని అనుకుంటారేమో, బట్ ఇండియాలో కానీ సొంత ఇల్లు ఉండుంటే నేను ఇప్పుడు అమెరికా చూసేదాన్ని కాదేమో అనిపిస్తుంది. దేవుడికి తెలుసు ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో అన్నీ ఆయనకి తెలుసు, ఆయనే చేస్తాడు అని చెప్పేసి. అయినా నేను కానీ ఇల్లు తీసుకుంటే మన ఛానల్లో మోగిచ్చేస్తాం కదా, నో వరీస్ అబౌట్ ఇట్. కానీ ఇల్లు అనేది చిన్న విషయం అయితే కాదు. మన పెద్దోళ్ళు అంటూ ఉంటారు కదా, పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని. అదైతే అక్షర సత్యం. చెప్పులు అరిగిపోయి నడుములు ఇరిగిపోతాయి అనమాట. మనకు దాంట్లో ఉన్న ఫెసిలిటీస్, దాంట్లో ఉన్న అవసరాలు, ఆ ఇళ్లలో కావలసిన పనులు చేపించడానికి ఎన్నోసార్లు మనం ఉండే ఇంటికి కట్టించే ఇంటికి చాలాసార్లు తిరగాల్సి వస్తుంది. ఇంక ఇలా పిల్లలతో ఉన్న వాళ్ళు వర్క్ చేసుకుంటూ పిల్లల్ని మేనేజ్ చేస్తూ ఇంట్లో పనులు, ఇలా ఆఫీస్ టెన్షన్స్, అలాగే ఈ ఇంటి వర్క్, ఇవన్నీ మేనేజ్ చేయాలి అంటే మాత్రం చాలా కష్టం. అలా హ్యాండిల్ చేసే వాళ్ళు కూడా అసలు చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకైతే. అది జెంట్స్కే కాదు, లేడీస్కి కూడా చాలా వర్క్స్ ఉంటాయి, అన్నీ మేనేజ్ చేసుకోవాలి. ఇంకా మనం విషయంలోకి వస్తే బయట బోర్డు చూసారు కదా, గజవల్లీస్ హౌస్ వార్మింగ్ అనమాట. ఇలా నాకు లోపలికి ఎంటర్ అవ్వగానే డెకరేషన్ అయితే చాలా బాగా నచ్చింది. ఇలా రూమ్లో పూజ, ఇది వచ్చేసి ఆఫీస్ రూమ్ లాగా. ఈ ఆఫీస్ రూమ్లో పూజ అయితే జరిగింది. గృహప్రవేశాలకు ముహూర్తం అనేది జనరల్గా ఎర్లీ మార్నింగ్ ఉంటుంది కదా, సో అలాగే ఇక్కడ కూడా జరిగింది. అలా ఇంట్లోకి వచ్చిన తర్వాత పూజ కార్యక్రమాలు అయితే జరుగుతాయి కదా, మార్నింగ్ టైంలోనే మేము కూడా ఫంక్షన్కి అయితే అటెండ్ అయింది. బట్ ఎర్లీ మార్నింగ్ అయితే కాదనమాట, మేమైతే లంచ్ టైంకి వచ్చేసాము. లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్న ఒక గది ఇస్తారు, అక్కడ మనం వర్క్ చేసుకునే రూము. దీనికి సపరేట్గా ఒక క్లాత్ సెట్ లాగా ఇంకో రూమ్ ఇస్తారనమాట, అంటే దాంట్లో ఏదైనా స్టోరేజ్కి పెట్టుకోవడానికి. ఈ రూమ్ నుంచి ఇలా మనం బయటికి రాగానే కొంచెం ముందుకెళ్ళి పక్కకి తిరిగితే వాషర్ అండ్ డ్రయర్ రూమ్, అలాగే కామన్ బాత్రూము. ఈ వాషర్ అండ్ డ్రయర్ రూమ్స్ లో ముందుగానే కనెక్షన్స్ అనేది ఇలా ఇస్తారు. ఇంకా వాష్రూమ్ చూసుకుంటే ఇది హాఫ్ బాత్ అన్నట్టు, అంటే టబ్ ఉండదు అనమాట, కామన్ వాష్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అంతే వెనక్కొచ్చి లెఫ్ట్ తిరిగితే ఒక బెడ్రూమ్, అలాగే గరాజ్ వస్తుంది అనమాట. అంటే ఈ డోర్ నుంచే ఎగ్జిట్ అవ్వచ్చు, ఎంటర్ అవ్వచ్చు. ఇది 2 కార్లు పెట్టుకునే స్పేస్ అయితే ఖచ్చితంగా ఉంటది. అలాగే ఏమైనా ఎక్స్ట్రా స్టోరేజ్ ఉంటే కూడా ఈ గరాజ్ లో పెట్టేసుకోవచ్చు. మెయిన్ డోర్ నుంచే కాకుండా కార్ పార్కింగ్ చేసుకుని మళ్ళీ మనం లోపలికి ఎంటర్ అవ్వాలి అంటే ఈ డోర్ కూడా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ స్టార్టింగ్ లో ఉన్న బెడ్రూమ్ చూసుకుంటే కామన్ వాష్రూమ్ ఉంది, అలాగే ఎదురుగా చూసింది మనం క్లాత్ సెట్. ఇంతవరకు మనం జస్ట్ స్టార్టింగ్ లో చూసింది మాత్రమే. ఇప్పుడు మనం అసలైన లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇది మనం హాల్లోకి ఎంటర్ అయ్యే ప్లేస్.
చాలా బాగుంది డెకరేషన్. ఇది మొత్తం కూడా కంప్లీట్గా బయటే చేపించారంట. వీళ్ళైతే ఎలాంటి రిస్క్ పెట్టుకోలేదు. హ్యాపీగా వాళ్ళకి ఇచ్చేసేస్తే మనం ఆర్గనైజ్ చేసేస్తారు వాళ్ళే డెకరేషన్ మొత్తం కూడా. ప్రతి ఐటెం వాళ్ళే తీసుకొస్తారు. మనకి ఎలా కావాలి, ఏ మోడల్లో కావాలి చెప్తే సరిపోతుంది. ప్రతి ఐటెం వాళ్ళే తీసుకొచ్చి పెట్టేసేస్తారు. ఇలా స్టెప్స్ దగ్గర మొత్తం వాళ్ళే డిజైన్ చేశారు. ఈ పైన వచ్చేసి 3 బెడ్ 2 బాత్ ఉన్నాయి. పైకి ఎంట్రీ వీడియో తీయడం అయితే మిస్ అయిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్నాం కిచెన్. ఆ కిచెన్లో కావాల్సిన స్టవ్ అయినా, ఓవెన్స్ అయినా, ఫ్రిడ్జ్ అయినా అలాంటి స్పేస్ అయితే వదిలేస్తాము. అవన్నీ కూడా ఓన్ హౌసెస్ కదా, అవి మనమే పర్చేస్ చేసుకోవాలి. అదే అపార్ట్మెంట్స్లో అయితే ఆటోమేటిక్గా వాళ్ళే ఇచ్చేస్తారు. అవన్నీ ఎక్కడికి మోసుకొని వెళ్ళే పని ఉండదు అనమాట. ఓన్లీ మన సామాన్ల వరకే మనం మోసుకొని వెళ్ళాలి. ఇలాంటి ఐటమ్స్ స్టవ్, ఫ్రిడ్జ్, ఓవెన్, అలాగే వాషర్ అండ్ డ్రయర్స్ ఇలాంటివన్నీ రెంటెడ్ హౌసెస్లో అయితే హౌస్తో పాటే ఉంటాయి. కానీ ఓన్ హౌస్లో ఏంటి అంటే ఇవి మొత్తం కూడా మనమే ఓన్గా కన్స్ట్రక్ట్ చేసుకుంటాం కాబట్టి ఇవన్నీ ఎక్కడికి మూవ్ అయ్యే పని ఉండదు. కాబట్టి ఇంకా ఏవి మోడల్ కావాలి, ఎలాంటివి కావాలి అనేది అయితే మనం ఓన్ హౌసెస్లో తెచ్చుకొని మొత్తం సెట్ చేసేసుకుంటాము. మనకు కావాల్సినట్టుగా మనకు నచ్చిన విధంగా అయితే డిజైన్ చేసుకుంటాం. ఇంకా ఇంటి విషయానికి వస్తే డెకరేషన్ నాకు ఎంత బాగా నచ్చిందో హౌస్ కూడా చాలా బాగా నచ్చింది. మెయిన్ నాకు ఇంపార్టెంట్ థింగ్ ఏది బాగా అనిపించింది అంటే అన్ని బెడ్రూమ్స్కి చాలా ప్రైవసీ ఉంటుంది అనమాట. ఒక బెడ్రూమ్కి ఇంకో బెడ్రూమ్కి సంబంధం ఉండదు. ఎందుకంటే అందరూ గ్యాదర్ అవ్వాల్సింది కిచెన్ అండ్ హాల్లోనే కదా. బెడ్రూమ్స్లో అనేది ఎవరి ఫ్యామిలీకి వాళ్ళు పర్సనల్గా ఉండాలి. సో అలాగే ఉంది, నాకు అది బాగా నచ్చింది. ఇంక ఇలా వచ్చిన వాళ్ళ అందరితో కలిసి ఫొటోస్ కోసం ఇది అంతా కూడా ఒక డెకరేషన్. ఆ పూజ దగ్గర ఒక డెకరేషన్, అలాగే ఇది హాల్లో మెయిన్ ఫొటోస్ కోసం అన్నిటికీ. అటు ఇటు ఫ్లవర్ బొకేస్, మధ్యలో లైట్స్ లాగా, అలాగే వెనకాల పింక్ అండ్ రెడ్ క్లాత్స్తో ఫ్లవర్స్తో గ్రీనరీ లాగా మంచి డెకరేషన్ అయితే ఉంది. ఇలా హాల్ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే కనిపిస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ అనేది అన్ని బెడ్రూమ్స్ కన్నా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఆ మాస్టర్ బెడ్రూమ్ డోరు దానికి ఆపోజిట్గానే బ్యాక్ యార్డ్ డోర్ అయితే ఉంటుంది. 2 ఆపోజిట్లో ఉంటాయి. ఇక్కడ ప్రతి రూమ్స్లో వెంటిలేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చుట్టూ మొత్తం కూడా ఓపెన్ ప్లేస్ లాగానే ఉంటుంది, కానీ మనకి ఎక్కువగా పక్కనే ఇల్లులు ఉన్నాయి అన్నట్లుగా ఉండదు. ఇంట్లో సౌండ్స్ వచ్చినా కానీ బయటికి ఎక్కువగా వినిపించదు. అంటే ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి ఎలాంటి డిస్టర్బెన్సెస్ అనేది జరగదనమాట. బట్ ఇది డూప్లెక్స్ కాబట్టి పైన ఏదన్నా పిల్లలు గొడవ చేస్తున్నా, ఎగురుతున్నా కానీ కిందకైతే సౌండ్స్ వస్తూ ఉంటాయి. అంటే ఇంట్లో వాళ్ళకి ఇంట్లోనే వస్తుంది తప్పనిచ్చి ఇంకా వేరే బయట అయితే ఎలాంటి అల్లరి, ఎలాంటి సౌండ్ అయితే రాదు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న వాష్రూమ్. దీంట్లో బాత్ టబ్ చాలా పెద్దగా ఇస్తారు. అలాగే 2 సింక్లు ఇస్తారు. షవర్ కోసం సపరేట్గా ఒక రూమ్ లాగా ఇచ్చేస్తారు. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా అదే. అలా లోపలికి వెళ్ళగానే క్లాత్ సెట్, ఇది కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ మొత్తం కూడా ఆల్మోస్ట్ హ్యాంగ్ చేసుకోవడానికి ఎక్కువ స్పేస్ ఇస్తారు. ఆ పైన మనం ఆర్గనైజ్ చేసుకునే విధానాన్ని బట్టి అక్కడ సెట్ చేసుకోవచ్చు. చెప్పాను కదా దీనికి ఆపోజిటే బ్యాక్ యార్డ్ అని చెప్పేసి. ఆ బ్యాక్ యార్డ్లో హోమం జరిగినట్టుంది. అన్నిటికన్నా బ్యాక్ యార్డ్స్ చాలా ఎక్కువ స్పేస్ ఉంటుంది. ఎక్కువ మొక్కలు నాటుకోవడానికి సమ్మర్లో కానీ చాలా బాగుంటుంది అనమాట మెయింటెనెన్స్ చేస్తే. ఈ చిన్న పాప చూడండి భలే చూస్తుంది. ఫైనల్గా నన్నెందుకు వీడియో తీస్తున్నా ఆంటీ అని అడగలేక అడుగుతుంది పాపం పాప. ఇంత చెప్పే బాగుంది, బట్ అసలైన ఇంటి వాళ్ళని చూపించలేదు అనుకుంటున్నారా? వీళ్ళే అండి వాళ్ళు, వాసు అండ్ అలేఖ్య. వీళ్ళ ఇంటి గృహప్రవేశానికి అండి ఇప్పుడు మనం చూసింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో మొత్తం కూడా నేను ఓన్లీ లాస్ట్ 10 మినిట్స్లోనే వీడియో తీసేసాను. ఫైనల్గా ఎడిటింగ్ అంతా అయిపోయి నాకు నేనే చూసుకున్న తర్వాత వీడియో కోసం నేను వీడియో తీయకపోతేనే ఇంత అందంగా తీసాను, అదే వీడియో కోసం తీసుంటే ఇంకెంత బాగా వచ్చేది అని. సో ఫైనల్గా అనిపించింది ఇది నాకు నచ్చిన ప్యాషను. సో ఎవరైనా వీడియో తీయి అని చెప్పేసి నన్ను ఇన్వైట్ చేస్తే మాత్రం నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే జనరల్గా మొత్తం యూట్యూబర్స్ చూసుకుంటే ఎవరికి వాళ్ళు పర్సనల్గా వాళ్ళది వాళ్ళు ఇంట్రడక్షన్ ఇవ్వడం, వాళ్ళ గురించి మాత్రమే ఎక్కువగా మనం వ్లాగ్స్ చూస్తూ ఉంటాము. బట్ మన ఛానల్ అలా కాదనమాట. నేను నాతో పాటు అందరినీ ఎంతోమందిని పరిచయం చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి ఇలాగే ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ ఎవరికి వాళ్ళు ఛానల్ అయితే పెట్టలేరు కదా. సో వేరే వాళ్ళ ఛానల్లో కూడా కనిపిస్తే బాగుంటుంది అనే ఉంటుంది. సో నేను నా గురించి కాకుండా అందరి గురించి ఎక్కువగా ఆలోచిస్తాను. నాకు మనుషులంటే చాలా ఇష్టం. ఎంతోమందిని పరిచయం చేయాలి అనిపిస్తుంది. చాలామంది ఎవరికి వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకోకుండా పక్కన వాళ్ళ గురించి మంచిగా చెప్పే మంచి మనసు ఉండడం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలా అర్థం చేసుకున్న వాళ్ళు చాలా గొప్పలు. సో ఇలా నాకైతే చాలా అప్రిషియేషన్స్ వచ్చాయి. ఎందుకంటే నాకు నేనే కాకుండా చాలా మంది గురించి మంచిగా చెప్తూ మంచి ఇంట్రడక్షన్ ఇవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి. ఫైనల్గా వీడియో ఎండ్ చేసే టైం అయితే వచ్చేసింది. ఫుడ్, ఇల్లు, అలాగే డెకరేషన్ ప్రతిదీ కూడా సూపర్గా ఉన్నాయి. మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను. మనమైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.